ఫ్రెండ్స్ అందరికి ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఫ్రైడే. నేనైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, నేనైతే లక్ష్మీదేవిని ఎలా సింపుల్గా రెడీ చేసుకున్నాను. అమ్మవారిది 108 ఫ్లవర్స్తో పూజ అయితే చేసుకున్నాను. ముందు వినాయకుడు పూజ చేసుకున్నానండి. వినాయకుడికి ప్రసాదం సమర్పించేసి బెల్లం ముక్క ఆయనకి ఇష్టమైంది కదండి, అందుకని అమ్మవారికి ఇలా 108 పువ్వులతో అష్టోత్తరం చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాను. చూసారు కదా, అమ్మవారికి తాంబూలం కూడా ఇచ్చానండి. నేను చేసిన ప్రసాదాలు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. ఎలా ఉందండి లక్ష్మీదేవి పూజ? అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. చూసారు కదండి, ఇప్పుడు ఇంకా మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అండి ఈరోజు. ఇక్కడ పూజ కార్యక్రమాలు గట్రా అన్నీ పూర్తయిపోతే నేను పెళ్ళికి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ పెళ్లి కోసం ఇవన్నీ సర్దుకోవాలి. మా వాళ్ళు అయితే రెడీ అయిపోయి ఇలాగే ఈ గదిలో అయితే రెడీ అవుతూ ఉన్నారు. నవ్య, మా నవ్య అయితే రెడీ అయిపోయింది. మా బావ అయితే రెడీ అవుతున్నారు. మేమైతే సాయంత్రం డ్రెస్ కట్ట అన్ని రెడీ చేసుకున్నాము. పూజ అయితే చూసారు కదండి. నా పూజ మీకు నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్, థ్యాంక్ యూ అండి. గుర్తున్నారా తమ్ముడు? నీళ్ళు పని చేస్తారు కొడుకువే కదా. ఈ రోజే బ్లెస్సింగ్ తీసుకునేది తమ్ముడు.